మంచిర్యాల జిల్లా చెన్నూరులో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న నాగవర్ధన్ నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయాడు. స్థానిక మహంకాళి వాడకు చెందిన ఈ విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా పాఠశాల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ కనిపించకుండా పోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5 గంటల నుంచి కనబడుతుంది. నా కొడుకు ఇల్లు చదవబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. పొద్దున 10:30 తీసుకొచ్చి నేను చేర్పించి ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చేసరికి అడిగి సార్ని అడిగిన, సార్ ఇట్లా మా బాబుని పిలవండి, చూసి ఇక్కడ మాట్లాడిపోతా అని పోతే వాళ్ళకు చూడలే. అప్పటికి నేను వచ్చి అడిగినాక రూమ్లో ఎనికి మీ బాబు లేడని చెప్పింది. అప్పటిదాకా వాళ్ళకు తెలియదు, నేను వచ్చి అడిగేదాకా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. నా పేరు రాయక్క, అంగన రాయక్క. కనబడతలేరని ఎవరు చెప్పిల్లమ్మా మీకు? కనబడతలేరని ఎవరు లేదు సారు. మేము ఏం చేసినాం కదా అంటే నిన్న 11 గంటలకు పడగొచ్చినావు సంతకం పెట్టి. ఎత్తి బాగలేదని ఇంటికి తీసుకుపోయినావు. ఇంటికి తీసుకుపోయి కంట్లో మంది వేసి వచ్చినావు. ఇన్ఫెక్షన్ వచ్చింది కళ్ళకు. 4 రోజులు ఇంటికానే ఉంచుకున్నావు. 4 రోజులకు నిన్న పడగొట్టినావు. పడగొట్టిన వాళ్ళ నిన్న సంతకం పెట్టి పడగొట్టిపోయినావు. పడగొట్టిపోయి మంది వేసుకున్నాడా వేసుకోలేదా బాబు అని మళ్ళీ 6:30 వరకు బాబుకు బాబు అయ్యి వచ్చిండు. వాళ్ళ నాన్న వచ్చిండు. వాళ్ళ నాన్న వచ్చి బాబుని విలువల్ని మంది వేసుకున్నాడా వేసుకోలేదా అని పిలువులేదంటే మీ బాబు లేడని చెప్తాను. 6:30కు ఏ సార్ చెప్పిండో, వార్డ్ బాయ్ చెప్పిండో, ఏ సార్ చెప్పిండో రోహిత్ సార్ అట. రోహిత్ సార్ చెప్పిండట మా అల్లునికి. నా పేరు సాయంత్రం నుంచి మిస్ అయినటువంటి నాగవర్ధన్ అనేటటువంటి విద్యార్థి, 9వ తరగతి విద్యార్థి వారం రోజులుగా ఐ ఇన్ఫెక్షన్ ఉందని పోయి నిన్న ఉదయం 11 గంటల సమయంలో పాఠశాలలో రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ సాయంత్రం వరకు ఉన్న తర్వాత సాయంత్రం పీఈటీ అవర్లో మరి బాబు ఏ కారణం చేతనో పాఠశాల నుండి వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది ఈవినింగ్ రోజుల్లో. ఆ తర్వాత వెంటనే లోకల్లో పలు ప్రాంతాల్లో విచారించారు. మా స్టాఫ్ అందరూ కూడా చెన్నూరులోని పలు కాలనీలో తిరిగి బాబును వెతికేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదుపరి తొలగించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాత్రి 12:30 నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. ఉదయమే కలెక్టర్ గారి దృష్టిలో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో, సిఐ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మా స్టాఫ్ ఎవరైతే మంచిర్యాల నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా రాత్రి నుంచి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, బస్టాండ్ పరిసర ప్రాంతాలు కానివ్వండి తిరగడం జరిగింది. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కూడా సంప్రదించి నైట్ పెట్రోలింగ్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా బాలుడు కనిపించాడా అనేది కూడా వెతకడం జరిగింది. మేము శాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా నేను ఇదే స్కూల్లో ఉంటూ ఆర్సీఓ అయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని పరిశీలిస్తూ బాబును తొందరలో ఖచ్చితంగా కూడా వస్తాడని చెప్పేసి భావిస్తూ మా ప్రయత్నాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్టుగా తీసుకుంటాము.